హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే లగేజ్ అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాం. మళ్ళీ ఊరికైతే వెళ్తున్నాం అన్నమాట. ఏంటి మళ్ళీ వచ్చి 1 మంత్కే అనుకుంటున్నారా? ఇంటికాడైతే మా చెల్లి పెళ్ళి అయితే ఉంది. అలాగే ఇంకొక ఫెస్టివల్ అయితే ఉంది. దాని కొరకైతే మళ్ళీ వచ్చిన 1 మంత్కే వెళ్ళాల్సి వస్తుందన్నమాట. నేనైతే అనుకున్నాను మళ్ళీ వచ్చిన తర్వాత అంటే ఈ సమ్మర్లో వెళ్ళకూడదని. ఎందుకంటే ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయి కదా. ఇక చిన్న బాబుతో కొంచెం కష్టంగా ఉంటుంది. వెళ్ళొద్దు అనుకున్నాను కానీ సడన్గా ఒక ఫెస్టివల్ అండ్ పెళ్ళి అయితే కుదిరిపోయిందనమాట. దాని కొరకైతే పక్కా వెళ్ళాలి. ఇక రేపు మార్నింగే మా జర్నీ ఉంది కాబట్టి నా ఆఫ్టర్నూన్ గోరుచిక్కుడుకాయ కర్రీ వండేసాను. అదైతే ఉంది. మళ్ళీ ఇప్పుడు కర్రీ చేస్తే మార్నింగ్కి మిగిలిపోద్ది అన్నట్టు ఉద్దేశంతో నైట్ అయితే పచ్చి పులుసు అయితే చేశారనమాట. సమ్మర్లో విలేజ్లో అయితే ఎక్కువ శాతం పచ్చి పులుసుని అయితే తింటారు. అంటే చలవా ఉంటుందని కొంచెం టేస్టీగా ఉంటుందని అయితే చాలా రోజులకి ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు తీసిన వీడియో. సండే రోజు మార్నింగ్ అయితే మేమైతే విలేజ్కి అయితే బయలుదేరుతున్నాం అన్నమాట. ఆ కర్రీ అయితే ఉంది. అలాగే కొంచెం పచ్చి పులుసు అయితే చేశానుగా. పిల్లల కొరకైతే ఆమ్లెట్ కూడా వేశాను అనమాట. వాళ్ళ వరకే. ఈరోజు సాటర్డే కాబట్టి నేనైతే తినను. పిల్లల వరకు అయితే మరి కర్రీ అయితే కొంచెం ఉంది. మరి చారుతో తింటారో లేదు, మనమైతే తింటాం కానీ వాళ్ళైతే తినరు కదా అని నేనైతే వాళ్ళకైతే ఒక ఆమ్లెట్ అయితే వేశానమాట. అప్పుడైతే తింటారు వాళ్ళు చక్కగా కూర్చొని. ఈ పిల్లలతో జర్నీ అంటేనే ఫుల్ భయం అవుతుంది. అందులోటి సమ్మర్లో మొన్న మేము వచ్చేటప్పుడే ట్రైన్కి వచ్చామన్నమాట. ఫుల్ ఏడ్చాడు మా చిన్న బాబు. అంటే మరి సౌండ్స్కో ఎండకో దేనికో తెలియదు కానీ వచ్చిన 2 days అయితే ఫుల్గా ఏడ్చాడు. తర్వాత కొద్దిగా సెట్ అయ్యాడు. ఇప్పుడు పర్లేదు అనే టైంకు మళ్ళీ అయితే విలేజ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ జర్నీ తలుచుకుంటే భయం అవుతుంది. అంటే పాపను మా బాబు అయితే పర్లేదు, కొంచెం పెద్దయ్యారు కాబట్టి ఉండగలుగుతారు. కానీ మా ఆవిడతోనే కొంచెం టెన్షన్గా ఉంది. ఇక్కడైతే మళ్ళీ ఫ్రెష్ అప్ అయితే అయిపోయామన్నమాట. అయిపోయిన తర్వాత ఇక మేమైతే డిన్నర్ అయితే చేస్తున్నాము. మా జున్నగానికి ఏంటంటే ఆమ్లెట్ అంటే ఫుల్ ఇష్టం అనమాట. దాన్ని చూస్తే వాడు అన్నం అయితే తింటాడు. మా పాప అంటే ఏదైనా సరే అంత ఇష్టంగా అయితే తినదు. టిఫిన్స్ అయితే తింటుంది కానీ రైస్ ఐటమ్స్ అయితే అస్సలు సరిగా తినదనమాట. తన వరకు అయితే కొద్దిగా అయితే వేసాను. వేసిన తర్వాత ఇక మేమైతే తింటున్నాం అనమాట. ఇక వాళ్ళ నాన్నైతే షిఫ్ట్కి అయితే వెళ్ళాడు. వచ్చేసరికి మేము మొత్తం తినేసిన తర్వాత ఇంకా కొన్ని సిరప్లు ఇట్లా పెట్టాల్సినవి ఉన్నాయి, అవి కూడా పెట్టాలి. మనం పిల్లలతో జర్నీ చేసేటప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే పిల్లల సిరప్స్, పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఫస్ట్ అయితే పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ బ్యాగ్లో ఓన్లీ బట్టలు అయితే సరాను. తర్వాత ఆ సిరప్స్ అవన్నీ పెట్టాలి. చిన్నోడు కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, కడుపు నొప్పి లేస్తుందో జలుబు అవుతుందో ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే వాటర్ చేంజ్ కూడా మేము విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3-4 days అయితే ఫుల్ జలుబు అయితే అయింది వాటర్ చేంజ్కి. మళ్ళీ ఇప్పుడు ఈ వాటర్ పడ్డాయి అనే లోపల మళ్ళీ విలేజ్కి అయితే వెళ్తున్నమాట. చూసారుగా టైం అయితే 3 అవుతుంది. అప్పుడైతే లేచి పిల్లలైతే ఫ్రెష్ అప్ చేయించి మేమైతే స్నానం వేసి రెడీ చేసాం. కానీ మా బుడ్డోడు చూడండి ఎంత మార్నింగ్ లేపినా లేచి చక్కగా చూస్తున్నాడు అనమాట. మా పిల్లల దాంట్లో నచ్చే విషయం ఏంటంటే వాళ్ళు ఎంత నైట్ లేపినా ఎంత మార్నింగ్ లేపినా అంటే ఏడవకుండా లేస్తారు. ఇటు వెళ్తున్నాం అటు వెళ్తున్నాం అని అంతకుముందే చెప్పేస్తాను కదా. దాంతోనైతే వాళ్ళైతే మంచిగా లేస్తారనమాట. అస్సలు 7 వరకు. కొందరు పిల్లలు అయితే సతాయిస్తారు నిద్రలేక. మా వాళ్ళు అయితే అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకొకటి అయితే కొందరు జర్నీలో ఏమైనా కనిపిస్తే అది తింటాం ఇది తింటామని మారం చేస్తారు. మా వాళ్ళు అయితే అలా అస్సలు ఏం లేదనమాట. మేము కొనిచ్చే వరకు అయితే ఏం తినరు. అదొక ప్లస్ పాయింట్. మేమైతే ఇక్కడ కూకట్పల్లిలో అయితే బస్ అయితే రిజర్వేషన్ అయితే చేసుకున్నాం అనమాట. అంటే రూమ్ నుంచి 3:30కి అయితే బయలుదేరాము. 4:30కి బస్సు ఉంది. కానీ కొంచెం ముందుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనైతే మేమైతే వచ్చేసామన్నమాట. చూడండి ఇక 4:30కి అయితే ఎక్కాము. ఇప్పుడు నాకు తెలిసి టైం అయితే 8 అయితే అవుతుంది. హన్మకొండకి అయితే వచ్చేసాం అనమాట. అట్లా ఒక స్లీప్ అయితే వేసేసి లేచాము. లేచిన తర్వాత ఇక ఇంటికైతే వచ్చేసాం అనమాట. హన్మకొండ అంటే హన్మకొండ కాదు, మా విలేజ్ గూడూరు. వచ్చేసాం. వచ్చిన తర్వాత చెప్పాను కదా ఒక ఫెస్టివల్ ఉందని. అంటే ఈరోజు అందరూ వనభోజనాలకి అయితే వెళ్తారు అన్నమాట. కానీ మేమైతే వెళ్ళట్లేము. మేము ఇంటికి వెళ్ళేసరికి 11 అయితే అయిపోయింది. అంటే కొంచెం బస్సెస్ అయితే లేవన్నమాట. 11 అయితే అయింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ స్నానం చేసి పిల్లలకి చేయించి వెళ్దాం అనుకునేసరికి ఎండకు మళ్ళీ అడవిలోకి వెళ్ళి వంట చేసుకోవాలి కదా. ఆ ఉద్దేశంతో నాకైతే
ఎందుకో అంత మంచిగా అనిపించలేదు. కానీ మావాడైతే కొంచెం ఏడుపైతే స్టార్ట్ చేశారనమాట. ఇక వానితోని ఎండలు అసలు ఎండ అయితే తట్టుకోవట్లేడు. కాబట్టి ఇక వద్దులే ఇంటికాడనే తిందాం అంటే ఇంటికాడనే వండుకుందాం అనే ఉద్దేశంతో నేనైతే చెప్పేస్తే ఇక మా అమ్మ మా నాన్న కూడా సరే అన్నారు. ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ అయితే మటన్ అయితే కోస్తుంది అనమాట. నేను ఇక్కడ వచ్చేసి పూరి చేస్తున్నాను. నాకు ఇంటికి వస్తే మెయిన్గా పడేది ఏంటంటే అంటే ఏం ఎక్కువ పని అయితే చెప్పరు. చపాతీ పూరి అయితే అది నేనే పక్క చేస్తాను అనమాట. ఎందుకంటే అది నాకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి వెళ్ళి. అదొక్క పని అయితే చేస్తాను, మిగతా అయితే ఏం చేయను. కానీ ఈరోజు కర్రీ కూడా నన్నే వండమన్నారు. నాకైతే కొంచెం టెన్షన్ అయిందనమాట. ఎందుకంటే కొంచెం కర్రీ అయితే వండగలుగుతాం కానీ కొంచెం చాలా కర్రీ అయితే కొంచెం వండడానికి భయం వేసింది. మా అమ్మ అయితే బాగా వండుతుంది కానీ మా అమ్మకు వేరే పని మీద అక్కడ దేవుల దగ్గరికి అయితే వెళ్ళారనమాట. వంటకు వెళ్ళే ముందు అక్కడికైతే వెళ్తారు, అక్కడికైతే వెళ్ళింది. ఇక టైం అయితే 12 దగ్గరికి వచ్చేసింది. అమ్మ కొరకు ఇంకా వెయిట్ చేసినాం అనుకో అప్పటికి ఫుల్ ఆకలి అయితే అవుతుంది. కాబట్టి కర్రీ అయితే నేనే స్టార్ట్ చేశాను. ఎలా వస్తుందో చూద్దామని. నిజంగా మన సిటీలో మటన్కి విలేజ్లో మటన్కి టేస్ట్ అది డిఫరెంట్ అనేది చాలా ఉంటుంది. ఎందుకో అర్థం కాదు. ఇక్కడ ఎంత టేస్టీగా ఉన్న టేస్ట్ అయితే అనిపించదు. నిజంగా నేనైతే అక్కడ అసలు ఏమి వేయను. ఇక్కడైతే ఇంకా అన్ని రకాలుగా వేస్తుంటాను. అక్కడ సింపుల్గా మనం విలేజ్లో ఎలా వండుతారో అలానే వండేసాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ చిన్నది టెన్షన్ ఉండే అంటే కుదురుతుందో కుదరదో అని. కానీ టెన్షన్ అయితే ఏం లేదు, బాగానే కుదిరింది. ఇక్కడ వచ్చేసి మటన్ అయితే ఉంది. దాని తర్వాత బోటి అంటే మనకాడ అంటే పోగు అంటారు కదా, పోగు అయితే తీసుకుంటే అన్నీ మనకు కలిసి వస్తాయి అన్నమాట. తలకాయ కూర, బోటి, మటన్ అనేది అట్లా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన సిటీలో తీసుకుంటే ఓన్లీ మటన్ వరకే వస్తుంది కాబట్టి మనకి అంత టేస్ట్ అయితే రాదనమాట. కొంచెం మటన్ అయితే తీసి పక్కన పెట్టేసాం, రేపు వండుకోవచ్చు అని. మరి అంత వండేసినాం అనుకో ఒకళ్ళు తినొచ్చు తినకపోవచ్చు. అలా అని కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసామంట. పక్కన పెట్టేసిన తర్వాత నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేనైతే స్టాండ్ అయితే తీసుకెళ్ళలేదనమాట. అంటే ఒక చేతితో పట్టుకొని ఇంకొక చేతితో వీడదలంటే కొంచెం కష్టమైతే అనిపించింది. అంటే కలిపే దగ్గర వేసే దగ్గర ఏం కాదు. ఇక నాస్టాలో అయితే కర్రీ అయితే వండేసాను అనమాట. ఫస్ట్ అయితే ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం మటన్ ఎక్కువ ఉంది కాబట్టి. ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకొని అల్లం పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఫ్రెష్గా కడిగిపెట్టుకున్న మటన్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం, సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ అనేది పోసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలి. ఫైనల్గా మనకి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత అందులో కొంచెం గరం మసాలా, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుంటే మనకు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. దీనికి కాంబినేషన్ అయితే ఇంకా పూరీ కదా. అసలు మామూలుగా చపాతీ చేయమన్నారు, కానీ ఏదైనా ఫెస్టివల్ వచ్చిందనుకో మనకు చపాతీ అయితే అంత ఈజీగా పోదు. పూరీ అయితే పక్కా ఉండాలన్నమాట. దానికి కాంబినేషన్ పూరి అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు బగారా రైస్ అయితే వండి పెట్టేసాం, కానీ దాన్ని ఎక్కువ ఎవరైతే తినలేదు, పూరినే తినేసాం అనమాట. నెక్స్ట్ డే రైస్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మేమైతే ఇక తినేసరికి 1 అయిందనమాట. ఇక పూరి విత్ మటన్ కర్రీ, ఆ చిన్న థమ్స్ అప్, టేస్ట్ నెక్స్ట్ లెవెల్ కదా. వీడియో వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.